మీరు చూస్తుంది గ్లోబ్లోని ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సెంటర్ పాయింట్ అయిన గుంటూరు, కృష్ణా ఈ రెండు జిల్లాలని కవర్ చేస్తూ ఈ ప్రదేశం మొత్తాన్ని సిఆర్డీ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సిఆర్డీ పరిధి గమనించినట్లయితే ఈ గుంటూరు జిల్లాలోను మరియు ఈ కృష్ణా జిల్లాలోను అత్యంత భాగం సిఆర్డీ పరిధిలోకి రావడం జరిగింది. ఈ సిఆర్డీ పరిధి యొక్క బౌండరీస్ ఒకసారి చూసినట్లయితే ఇటు గుంటూరు నుండి చిలకలూరుపేట రోడ్ లో గణపవరం విలేజ్ వరకు, మరియు సత్తెనపల్లి వరకు, మరియు తెలంగాణ బౌండరీలో జగ్గేపేట వరకు, మరియు మైలవరం, మరియు నూజివీడు, మరియు హనుమాన్ జంక్షన్ ఏలూరు రోడ్లో, మరియు గుడివార వరకు, అంతేకాకుండా మచిలీపట్నం యువతల వరకు కూడాను సిఆర్డీ పరిధిలో ఉంటుంది. తెనాలి నుంచి పొన్నూరు రోడ్లో ఇక్కడ వరకు కూడాను పూర్తిగా ఈ ప్రాంతం మొత్తాన్ని సిఆర్డీ కింద తీసుకోవడం జరిగింది. ఈ సిఆర్డీ పరిధిలోని సెంటర్ పాయింట్ అయిన ఈ ప్రదేశాన్ని గుంటూరు జిల్లాలోని కృష్ణా నదికి సమీపంలో ఉండడం వల్ల ఈ ప్రదేశాన్ని రాజధాని నిర్మాణ నిమిత్తం తీసుకున్నారు. సో ఈ రాజధాని నిర్మాణ నిమిత్తం తీసుకున్న గ్రామాలు టోటల్ గా 29 గ్రామాలు. వాటిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ 29 గ్రామాలని 3 మండలాల్లో తీసుకోవడం జరిగింది. అవి ఒకసారి మనం గమనించినట్లయితే ఈ ప్రదేశము మంగళగిరి మండలం కిందకు వస్తుంది, మరియు తాడేపల్లి మండలం, మరియు తుళ్లూరు మండలం, ఈ 3 మండలాల్లో రాజధాని నిర్మాణ నిమిత్తం తీసుకోవడం జరిగింది. మంగళగిరి మండలంలో గమనించినట్లయితే 4 గ్రామాలను తీసుకోవడం జరిగింది. అది నిడమర్రు గ్రామం, మరియు పురుగల గ్రామం, మరియు నవలూరు, కృష్ణాయపాలెం. ఈ 4 గ్రామాలని మంగళగిరి మండలంలోని కొంత పార్ట్ విలేజెస్ వరకు తీసుకోవడం జరిగింది. అంతేగాక తాడేపల్లి మండలంలోనే 2 గ్రామాలు తీసుకోవడం జరిగింది. అది పెనుమాక గ్రామం ఒకటి, మరియు ఉండవల్లి గ్రామం. ఈ 2 గ్రామాలని తాడేపల్లి మండలంలోని కొంత పార్ట్ కింద తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా తుళ్లూరు మండలంలోని గ్రామాల మొత్తంలో పెద్దపరిమి, మడమాను, హరిశ్చంద్రపురం ఈ 3 గ్రామాలు తప్ప మిగతా గ్రామాల మొత్తాన్ని రాజధాని పూలింగ్ నిమిత్తం తీసుకోవడం జరిగింది. సో అలా తీసుకున్న పొలాల్ని ఎల్పిఎస్ అని అంటారు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ 3 మండలాల్లోని కొంత పార్ట్ ఏరియాల వరకు తీసుకోవడం జరిగింది. అది మనం ఒకసారి గమనించినట్లయితే రాజధాని నిర్మాణ నిమిత్తం తీసుకున్న 3 మండలాల్లోని 29 గ్రామాలను ఒకసారి గమనించినట్లయితే ఇది నిడమరు గ్రామం, మరియు నిడమరు గ్రామం యొక్క గ్రామ కంఠం ఇది రెసిడెన్షియల్ హ్యాబిటేషన్ ఏరియా అంటారు. మరియు నిడమరు గ్రామ రెవెన్యూ బౌండరీని ఒకసారి గమనించినట్లయితే ఈ ప్రదేశం మొత్తం కూడా నిడమరు గ్రామ రెవెన్యూ బౌండరీ. అలాగే కురగల గ్రామం దాని యొక్క రెవెన్యూ బౌండరీ ఇదంతాను. అలాగే ఐనవోలు గ్రామం దాని యొక్క రెవెన్యూ. అలాగే శాఖమూరు, నేలపాడు, తుళ్లూరు చాలా పెద్ద రెవెన్యూ. అలాగే అనంతారం, దొండపాడు, అబ్రాజుపాలెం, రాయపూడి, కృష్ణా నది ఒడ్డున రాయపూడి ఏరియా ఉంటుంది. లింగాయపాలెం, ఉద్దంరాయపాలెం, మందడం, వెంకటపాలెం, ఇలాగా రాజధానిలో టోటల్ గా 29 గ్రామాలు కవర్ చేస్తూ ఉంటది. 29 గ్రామాలని ఎల్పిఎస్ అని అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిడమరు గ్రామంలోని రైతులు వారి వారి ల్యాండ్ పూలింగ్ ఇవ్వగా, ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్న పొలాలని దానికి గవర్నమెంట్ ఇస్తున్న బెనిఫిట్ రాజధానిలో రైతులు ఇస్తున్న ఈ పొలాలని తీసుకొని రైతులకి ప్రతిఫలంగా 1000 గజాల రెసిడెన్షియల్ ప్లాట్ ని 1 ఎకరాకి ఇవ్వడం జరిగింది. అది ఎల్లో కలర్ లో చూపిస్తున్నాం. బ్లూ కలర్ లో వచ్చేది కమర్షియల్ ప్లాట్స్, వాణిజ్యం నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. అది 250 గజాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే రాజధాని కృష్ణా నది ఒడ్డున ఉన్న కొన్ని గ్రామాల్లో నీటి వనరులు ఉండే అవకాశం ఉన్నది. వాటి వల్ల జరీబు పొలాలు అని అంటారు. అది బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దంరాయపాలెం, మందడం గ్రామ శివారు తాళాయపాలెం అని అంటారు ఆ రెవెన్యూలోను. మరియు వెంకటపాలెం, మరియు పెనుమాక, ఉండవల్లి, అండ్ దీంతో వెలగపూడి అండ్ కొన్నరాజుపాలెం ఈ గ్రామాల్లోని కొన్ని పొలాలని జీరీబు కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే కృష్ణా నదికి సమీపంలో ఉండడం వల్ల ఈ గ్రామాల్లోని వాటికి ప్యాకేజీ కింద ఎకరాకి రెసిడెన్షియల్ గా ఇచ్చిన ఎల్లో కలర్ లో రెసిడెన్షియల్ ప్లాట్లు 1000 గజాలు, బ్లూ కలర్ లో కమర్షియల్ లో వాటిని 450 గజాల వరకు ఈ విలేజ్ లోని రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా ఆల్రెడీ అభివృద్ధి చెందిన కొన్ని గ్రామాలు అంటే పెనుమాక, నవలూరు రెవెన్యూలోనే ఇది సెమీ అర్బన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విలేజ్ వరకు మాత్రం రెసిడెన్షియల్ 1000 గజాలు, కమర్షియల్ గా ఉన్న ప్లాట్లు 450 గజాలు ప్యాకేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈ విలేజ్ లోని వారికి మాత్రమే. మరియు 29 గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ వస్తుంది అన్నది ఒకసారి మనం గమనించినట్లయితే రాజధాని అనేది రైతులు పూర్తిగా ల్యాండ్ పూలింగ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులకు ఇవ్వబోతున్న ప్లాట్లు ఎల్లో కలర్, రెసిడెన్షియల్, బ్లూ కలర్ కమర్షియల్ కింద ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. అవి పోను వైలెట్ కలర్ లో కనిపిస్తున్న ఈ ఏరియాని నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ కోసం రిజర్వ్ చేయడం జరిగింది. మరియు రాజధాని యొక్క భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇలా స్ట్రైట్ గా ఉన్న ఇవన్నీ కూడాను రోడ్లు. ఈ రోడ్లు మనం ఒకసారి గమనించినట్లయితే రాజధాని మొత్తాన్ని కవర్ చేస్తూ ఇవన్నీ కూడాను రోడ్లు ఇలా ఉన్నాయి.
ఈస్ట్ నుండి వెస్ట్ కి వెళ్తున్న ఈ రోడ్లను ఈ తోటి పిలుస్తారు. దాన్ని E1, E2, E3, E4, E5 ఇలాగా ఈ నెంబర్లతోటి రాబోతున్న ఈ రోడ్లని ఈ తోటి పిలుస్తారు. ఇలా రాబోతున్న రోడ్లు టోటల్ గా 16 రోడ్లు రాబోతున్నాయి. మరియు నార్త్ నుండి సౌత్ కి రాబోతున్న రోడ్లు టోటల్ గా 18 రోడ్లు రాబోతున్నాయి. వాటిని మనం ఇట్లా గమనించవచ్చు. సో ఈ రోడ్లు ప్రతి కిలోమీటర్ కి ఒకటి చొప్పున ఇక్కడ నుండి ఇక్కడ కిలోమీటర్, ఇక్కడ నుంచి ఇక్కడ కిలోమీటర్, ఇక్కడ నుంచి కిలోమీటర్, ఇలాగా కిలోమీటర్ ప్రతి కిలోమీటర్ కి ఒక రోడ్డు చొప్పున ఈ రోడ్లు ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగింది. ఈ రోడ్ల ప్రకారంగా ఈస్ట్ నుంచి వెస్ట్ కి ఈ రోడ్లు గమనించినట్లయితే టోటల్ గా ఎవ్రీ స్క్వేర్ కిలోమీటర్ కి 164 అడుగుల రోడ్లు అంటే 50 మీటర్ల రోడ్డు రావడం జరుగుతుంది. సో ఇలాగా రోడ్లు అనే దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి రాజధానిలో డిజైన్స్ చేయడం జరిగింది. మరియు రాజధానిలో రోడ్లతోటే కొండవీటి వాగు అనే దానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. అది ఒకసారి మనం గమనించినట్లయితే రాజధాని యొక్క టోటల్ ప్రాజెక్ట్ లో రైతులకు ఇచ్చిన ప్లాట్లు పోను కొంత ఏరియాని నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ కోసం రిజర్వ్ చేయగా, కొంత ఏరియాని ప్రభుత్వ అవసరాల కోసం రిజర్వ్ చేయగా, కొంత ఏరియాని రోడ్ల కోసం రిజర్వ్ చేయగా, కొంత ఏరియాని పార్కుల కోసం రిజర్వ్ చేయగా, కొండవీటి వాగు అనే దానికోసం కొంత ఏరియాని రిజర్వ్ చేసి దాన్ని ఒక డిజైన్ ప్రకారంగా మలచడం జరిగింది. దాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇలా ఉంది. అది కొండవీటి వాగు ఇలా వస్తుంది. దీన్ని నెక్కల నుండి ఇలా తీసుకెళ్లేసి శాఖమూరులో గుండా శాఖమూరు ఎదురుగా ఉన్న చెరువులోకి ఇలాగా వాటర్ స్టోర్ చేయబోతున్నారు. దీని నుంచి ఇలాగ ముందరికి వెళ్ళినట్లయితే నీరు కొండ ఇది ఇలా ఉంటది. సో కరెక్ట్ గా ఈ కొండని సెంటర్ లో పెట్టేసి నీటిని వదిలి ఇక్కడ స్టోర్ చేయబోతున్నారు. ఇలాగా ఈ నీటిని డైవర్ట్ చేసి